హలో హలో ఏది అనుకుంటున్నాను అశోక్ బాగా ఫోటోలో చూసి ఫ్లెక్సీలో గుర్తుపడలేదు. పిల్లలు బాగున్నారా? కొంచెం అప్పుడు వేసులు ఇప్పుడు పోల్చుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కానీ అందరూ మాత్రం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ స్వాగతం సుస్వాగతం. అదే ఒక్కొక్కరు చూసి మాకు తీసుకుంటూ వస్తున్నారు బస్సులో రాగలిగామంటే హరిబాబే కాదు. ఫోన్ చేసిన సంగతి కూడా నాకు గుర్తులేదు. అదే ఉత్తర భారతదేశ యాత్రలో ఉండి పిల్లలు ఫోన్ చేసిన సంగతి గుర్తులేదు. కొంతమంది మాత్రం ఓకే ఓకే ఆల్రెడీ గురువులు కూడా వచ్చేసి ఉన్నారు కాబట్టి వారి మిత్రులందరూ దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తాను. సో ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ అటెండెడ్ టుడే, ప్లీజ్ కమ్ టు ద డయాస్.
అమ్మాయి హాలిడేస్ చాలా జాగ్రత్తలు ఇస్తున్నావు కదా నువ్వు నవ్వండి రా నవ్వు పెంచండి రా ఎవరన్నా ఎవరు చేయాలి ఇప్పుడు అటు అటు చూడు సురేష్ ఆ సాయి మళ్ళీ చూద్దాం అటు చూడు स्वागतं 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 కొంచెం అందరు స్మైల్ జ్యోతి ఒక్క నిమిషం అలాగే ఉంచాను వన్ మినిట్ కొంచెం నవ్వండి మేడం, కొంచెం సీరియస్గా కొంచెం నవ్వుతుండండి, ఫ్రీగా క్యాజువల్గా ఉండండి, వీడియో క్యాజువల్ బాగుంది. అలాగే అందరు మూమెంట్ రన్ అవ్వాలి. ఈ వ్యూ లాంగ్ వ్యూ నేను అదే చెప్పి వాళ్ళు ఆడారు. బ్రో మట్టిద్దు నారాయణ ఇక్కడి నుంచి అలాగే వచ్చాను. అన్నా అన్న అన్నా 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 నారాయణ
పిల్లలుండి పెన్నుకి మారి నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన సో దయచేసి మిత్రులందరినీ మీ యొక్క పూలవనంలో తడిపి వారిని సాధారణంగా వేదిక వద్దకి ఆహ్వానించవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కాని వీక్షించి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి గురుతుల్యులకు ఉపాధ్యాయులందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. 1990 మరీ ప్రత్యేకంగా ఈ బ్యాచ్ పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం. దయచేసి విద్యార్థులందరూ మీ కేటాయించినటువంటి సీట్లలో మీరు కూర్చోండి. ఈ కాలం ప్రవాహం లాంటిది, కాసేపటికే సాయంత్రం అయిపోతుంది. ఎప్పుడెప్పుడు మీ బస్సులు వెళ్ళిపోతాయి. ఒక్క నిమిషం రాకరా. ఎంతో దూరం ప్రయాణం చేసి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అతిథుల యొక్క ఆహ్వానంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా సరే ఎలా చూడండి. ఓకేనా సార్ చూడండి. ముందున్న వాళ్ళ నుంచి చప్పట్లు గట్టిగా రావాలి. సార్ సార్ ఇలా చూడండి. సెంటర్కి వచ్చి ప్రస్తుతం సార్ అయిపోయి సార్కి పుష్పగుచ్చంతో నారాయణ సార్ మేడం ఇప్పుడన్నా చేతులకు పని చెప్పండి. వారికి పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. ఆహ్వానిస్తున్నాం గట్టిగా. ప్రస్తుతం మేడం గారు కందుకూరు గర్ల్స్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గా వర్క్ చేస్తున్నారు. వారికి ఈ కార్యక్రమానికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మేడం ఎట్లా మేడం బొకే పట్టుకోండి. ఓకే गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. సో గాలి ఎక్కువగా ఉంది. సో మన మిత్రులు ఎవరైనా దాన్ని తీసి పక్కన ఉంచవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా మన మిత్రురాలు శారద వాళ్ళ తనయ పుత్రిక కౌశిక శ్రీ ఒక నృత్య ప్రదర్శనతో మీ ముందుకు రాబోతోంది. సో మీ యొక్క చప్పట్లతోటి ఆ పాపను స్టేజ్ మీదకి వెల్కమ్ చేయాల్సిందిగా మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తను తన యొక్క డాన్స్ ను ప్రదర్శించబోతోంది.
అద్భుతమైనటువంటి హావభావాలతో ఇంత చిన్న వయసులోనే మొత్తం ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్, అదే ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఎవరు అంటే 1997 నుంచి 2002 వరకు సిఎస్పురం హై స్కూల్లో చదివినటువంటి బ్యాచ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి అక్కడ పోస్టర్ పెడతా ఉంటే నడి రోడ్లో ఉన్న వారంతా వారి యొక్క చూపులకి హద్దే లేదు. అది దిష్టి తగిలిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నిజంగా అలాగే ఉంది. కాబట్టి ఇంతటి గొప్ప కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి ఏకలవ్యుడు ఒకడే ఉన్నాడు, అతనే మనందరి వెంకటయ్య. వెంకటయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమ రూపకల్పనకి నాంది పలికినటువంటి వెంకటాలు రోజులు గడుపుతూ ఉంటే ఆపమని ఎవరు చెప్తారు? ఒక వెంకటయ్య తప్ప. అందుకోసమే మీరెవరు ఆగద్రా, మన జ్ఞాపకాలందరినీ మనం నెమరేసుకుందాం రండి అని చెప్పేసి ఇక్కడ దాకా మనల్ని అందరినీ తీసుకొచ్చాడు. సో అనేది కాకుండా 25 ఏళ్ల తర్వాత మనం అందరం కలుసుకుంటున్నాం. చాలా మంది రాగానే ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలు ఉన్న వాళ్ళు మనమేనా కాదని చూసుకున్న వాళ్ళు చాలా మంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి షేవింగ్ నిన్నటి నుంచి చేయించుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఏదేమైనా దాన్ని నెరవేర్చి ఇక్కడ దాకా వచ్చారు చూసారా, అది నిజమైనటువంటి ఫ్రెండ్షిప్. అంటే సిఎస్పురంతో నాకున్నటువంటి అనుబంధం చాలా తక్కువ. నేను గర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఏమిటి అంటే, నా పేరు డి నబీ, నేను ప్రస్తుతం 2nd గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. సో వారిని అనేటువంటి పిలిపించుకోవడం నిజంగా ఈ సందర్భంగా నాకు అత్యంత సంతోషం కలిగించేటువంటి అంశం. నేను ఇక్కడ మన టీచర్స్కి నా నమస్కారాలు. నాకు చాలా హ్యాపీగా ఉంది, మాటలు రావట్లేదు. నేను మార్కాపురంలో ఉంటున్నాను, మాది గోల్డ్ బిజినెస్. నేను మా వారికి హెల్పింగ్ చేస్తుంటా, హోమ్ మేకర్. సార్ సునీత, కాపుగంటి సునీత. అందరికీ నమస్కారం సార్. నెక్స్ట్. హలో సార్, నమస్కారం. నా పేరు పుష్పలత, నేను కనిగిరిలో ఉంటున్నాను. నేను హౌస్ వైఫ్ అంతే సార్. కానీ ఈ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ప్రతి ఒక్కళ్ళం వెళ్తాము, మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ ఇది చాలా అంటే చాలా అమేజింగ్, అసలు చాలా బాగుంది. ఇలాంటిది మళ్ళీ రాదో వస్తుందో అని కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. అసలు మేము ఇదంతా కనీసం 3 months నుంచి ప్లాన్ చేస్తున్నాము. చాలా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ కరీమునిసా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ప్రెజెంట్ సాఫ్ట్వేర్గా చేస్తున్నాను.
అరకెల్లో ఇన్ హైదరాబాద్లో. థ్యాంక్ యూ సార్, మీ అందరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే సార్. నేను జ్యోతి మార్కాపూర్లో ఉంటాను. హౌస్ వైఫ్గా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తే మాకు ఇప్పటికీ కాళ్ళు చేతులు అందుతున్నాయి సార్. మాకైతే వంటలు రావట్లేదు సార్. అవును సార్, మీరందరూ ఇలా రావటం మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీ కుమారి. మేము కలిగిరి దగ్గర ఉంటే హౌస్ వైఫ్గా ఉంటాం. హాయ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వెలిక విజయలక్ష్మి సార్. నేను వైజాగ్లో ఉంటాను. నేను హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం సార్. నా పేరు లక్ష్మీ కుమారి. నేను ఇప్పుడు వివోఏగా పనిచేస్తున్నాను. లింగి సముద్రం సార్ మాది. హాయ్ ఎవ్రీబడి, నేను ఫాతిమా. కొయిలంపల్లిలో వాలంటీర్గా చేస్తున్నానండి. సో హ్యాపీ నౌ. కుమారి. నేను బెంగళూరులో ఉంటాను. హౌస్ వైఫ్. అద్దంకిలో ఉన్నాను. హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం సార్. నా పేరు నారాయణమ్మ. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇంటి పేరుతో సహా మీ పేరేంటో చెప్పండి. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం. నా పేరు గోని శారద. నేను హౌస్ వైఫ్, హైదరాబాద్లో ఉంటాను. నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. హాయ్ సార్, అందరికీ నమస్కారాలు. నా పేరు ముప్పల్ల మేనక. నేను గుంటూరులో ఉంటున్నాను. ప్రజెంట్గా హౌస్ వైఫ్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. నా పేరు పావని ముప్పాళ్ళ. హౌస్ వైఫ్ సార్, నెల్లూరులో ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం. నేను డి సునీత అని కడపలో ఉంటా. హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం మేడం సార్. నా పేరు తండ్రి శారద. ఫ్యాషన్ డిజైనర్గా చేస్తాను. నమస్కారం సార్. నా పేరు వైపట్ల పార్వతి సార్. టైపింగ్ చేస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు కవిలేఖ విజయ్. నేను హైదరాబాద్లో ఉంటాను. ఐటీ బెంగళూరులో పీజీ పెట్టుకున్నాను. గురువులకి వందనాలు. నా పేరు షేక్ మస్తాన్ బాషా. బిజినెస్ చేస్తున్నాను. నా పేరు తోట రమేష్. నేను జగనన్న వైన్ షాప్లో పనిచేస్తున్నాను. నా పేరు పలుకురి భాస్కర్. కనగిరిలో ఉంటున్నాను. నేను సోషల్ వర్క్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, పొలిటికల్గా అందరికి కూడా వందనం చెప్తున్నాను. మీరు నా పేరు బాలభద్ర రాజా. మరి నేను చెన్నైలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఇంతటి చక్కటి అవకాశాన్ని మరి అందించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. హలో, అందరికీ నమస్కారం. నా పేరు మునగల గోపాల్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. ఇచ్చేసిన ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. అది నాతోటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొమ్మినేని బాలకృష్ణ. ఓన్ బిజినెస్ చేస్తున్నాను. సిరిపూర్ కాగజ్ నగర్లో ఉంటున్నాను.
చెన్నైలో. హలో నమస్తే సార్, నా పేరు నన్నసాని గంగాధర్. ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు విద్యార్థి. నా పేరు ఐ వెంకటరత్నం. నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ డి కేటగిరీలో చేస్తున్నాను సార్. ప్రజెంట్ పోస్టింగ్ ఒంగోలు. థ్యాంక్ యూ సార్. నాతోటి ఫ్రెండ్స్కి లేడీస్కి అందరూ కూడా మా ఆహ్వానం మేరకు చెప్పిన మాట వచ్చిన ఉపాధ్యాయులు కూడా మా యొక్క నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, నా పేరు బలభద్ర మోహన్. వేదిక మీద ఉండబడిన గురువులందరికీ మేడలకి మీ పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇదొక ఫెస్టివల్ లాగా, ఇదొక పండగ వాతావరణం అని క్రియేట్గా అనుకుంటున్నాను. చాలా ఆనందపడుతున్నాను. మరలా ఈ అందరం సంతోషంగా కలుసుకోవటానికి చాలా సంతోషంగా ఉంది. నేను ప్రజెంట్ సిఎస్పర్లోనే ఉంటున్నాను, వ్యవసాయం చేస్తున్నాను. మరి ఇక్కడే ఉంటున్నాను లోకల్గా. ఓకే, థ్యాంక్ యూ. డిఫెన్స్ ఫ్యాక్టరీలో ప్రైవేట్గా పనిచేస్తున్నాను సార్. నాకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మా సార్ గారికి, మా తోటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. నమస్కారం సార్. ప్రస్తుతం మా యూనియన్ జిల్లా కార్యదర్శిగా ఉంటున్నాను. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్. కృష్ణ, మాది ముల్లపాడు. నేను దర్శిలో ఉంటాను. జీకేఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి. నేను నా దగ్గర ఒక 20-30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కంపెనీ బాగానే రన్ అవుతుంది. దర్శిలోనే సెటిల్ అయ్యి అక్కడ. నేను ఆరోగ్యశ్రీలో ఫీల్డ్ ఆపరేషన్గా చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వచ్చిన ఉపాధ్యాయులందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రులందరికీ కూడా ఇంత విధంగా వచ్చి కోఆపరేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్లో. సో అది కాక పీజీ రన్ చేస్తున్నాను. సో దాంతోపాటు ఈవినింగ్ స్నాక్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను రీసెంట్గా. నాతోటి విద్యార్థులు కూడా ఉన్నారు. అందరూ ఎలా ఉన్నారు? గుర్తుపట్టకుండా వారి పేరు అందరూ, నేను తప్ప అందరూ నన్ను గుర్తుపడుతుంది కానీ నేను ఎవరు గుర్తుపట్టలేకపోతున్నా సార్. ఓకే, అందరూ వచ్చినందుకు అందరికీ పేరు గురువులందరికీ పాదాభివందనం. నాతోటి మిత్రులందరికీ హాయ్. నా పేరు వెంకట కళ్యాణ్. నేను స్కూల్లో 9th to 10th మాత్రమే చదివాను. ఆల్మోస్ట్ అందరినీ గుర్తుపడుతున్నాను, కొంతమందిని మర్చిపోయింటే సారీ. ప్రజెంట్ నేను బిజినెస్ చేస్తున్నాను అండ్ స్మాల్ జాబ్ ఒకటి చేస్తున్నాను నెల్లూరులో. థ్యాంక్ యూ. నేను ప్రస్తుతం స్టూడియో పని చేస్తున్నాను. ఇక్కడ తీసే మొత్తం మనే సార్, స్టూడియో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ నమస్కారం సార్. అలాగే నాతోటి విద్యార్థులందరికీ పిలవగానే వచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాము గత 2 years నుంచి అనుకున్నాము. కాకపోతే నేను ఈ మధ్య చేమకుర్తికి 2 months బ్యాక్ ట్రాన్స్ఫర్ అయి ఉన్నాను. ప్రస్తుతం నేను కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. అక్కడ మన శివాజీ సారు, మ్యాథ్స్ సారు కలవడం జరిగింది ఒక మీటింగ్లో. అప్పుడు శివాజీ సార్ నెంబర్ తీసుకొని, తర్వాత మన హరిబాబు సార్ నెంబర్ తీసుకొని, వాళ్ళ ద్వారా మిగతా సారులందరూ కూడా నెంబర్లు తీసుకొని అందరికి కాల్ చేసి మాట్లాడటం జరిగింది. అలాగే ఆ టైంలోనే లేడీస్ తరఫున శారద, సునీత వాళ్ళు లేడీస్ తరఫున అందరినీ గ్యాదర్ చేయమని చెప్పాము. అబ్బాయిల తరఫున వచ్చేసి నేను, నరేంద్ర, కృష్ణ, సీను, ఇంకా మిగతా కొంతమంది అందరి గ్రూప్లో యాడ్ చేసుకొని వాళ్ళకు కూడా అడ్మిన్ ఇవ్వడం వల్ల వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు.
కాకపోతే ఇంకెప్పటి నుంచి మళ్ళీ అందరం ఒకసారి కలవాలంటే చాలా కష్టం. ఇప్పటికి 22 years అయింది మనం కలిసి. కొంతమందిని గుర్తుపట్టం కానీ కొంతమంది గుర్తుపట్టలేకపోతున్నాం ఇప్పటికి కూడా. ఓకే, ధన్యవాదాలు సార్. సార్ నమస్తే సార్. నా పేరు గుంజే నరేంద్ర సార్. నేను హోంగార్డ్ చేస్తాను సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో. ప్రజెంట్ సిఎస్ స్టేషన్లో చేస్తున్నాను సార్. పునరంగానే వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిత్రులందరికీ థ్యాంక్ యూ. స్టార్ట్ అయినప్పుడు మీరు తల ఉంచుకొని వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. 1 నిమిషం పాటు. రెడీ, స్టార్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్రూప్ ఫోటోకి సిద్ధం కావాల్సిందిగా దానికి సంబంధించిన అన్న రెడీ 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 స్మైల్ అన్న అందరూ. మ్యామ్ రెడీ స్మైల్ తీసుకుంటా. దగ్గర మిడిల్ రా నారాయణ, మిడిల్కి వచ్చేసి నిదానం 1 minute మేడం. కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వండి మీరు. ఆ మేడం కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినట్టుంది. మీరు కొద్దిగా జస్ట్ మీరు కూడా రైట్. ఓకే అన్న, మీరు ఒక్క పాయింట్ అన్న. మీరు కూడా మేడం వెనక్కి వెళ్ళారు. ముందుకు రండి, ముందుకు రండి. ఓకే మీరు మేడం రైట్. ఓకే ఆ మిడిల్ గమని సరిపోతుంది మ్యామ్. మ్యామ్ ఓకే 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 రెడీ. చూడండి సార్. ఓకే రెడీ రెడీ. ఎలా ఉండండి సార్. రెడీ రెడీ రెడీ. 1 minute 1 minute 1 minute మ్యామ్. రెడీ సార్. ఎలా ఉండండి. కార్నర్ రావు సార్. రెడీ రెడీ రెడీ. మేడం మీరు ముందుకు రండి, కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు మేడం మీరు మీరు ఓకే 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 రెడీ సార్. రెడ్ ఓకే. మీరు కొంచెం ముందుకు రండి, ముందుకు రండి. ఓకే రైట్. చూడండి. ఓకే రెడీ సార్. చూడండి ఒకసారి. ఏమండి మేడం మా ఒక్కసారి అందరూ ఫోటోస్ అయి చూడాలి మ్యామ్. రెడీ సార్, రెడీ రెడీ స్మైల్. రెడీ రెడీ రెడీ. ఓకే నిలబెట్టేయండి సార్. బాగుంటుంది. సెల్ తీసేమ్మా. ఓకే రైట్. ఓకే రెడీ సార్. ఓకే స్మైల్ మేడం స్మైల్. ఖాళీగా ఉంటుంది 1 minute సార్. కొంచెం స్మైల్. రెడీ. అలా ఉన్నాను సార్. 1 minute. ఫోటో వైపు చూడండి సార్. రెడీ రెడీ. అలా హెడ్ కొద్దిగా సక్కం పెట్టండి మీరు. ఇట్లా ఇస్తాను. ఓకే ఓకే మేడం. లిప్స్ వదిలేసి. ఓకే రెడీ రెడీ సార్. చూడాలి. ఫోటో వైపు చూడండి సార్. అన్న కార్నర్ అన్న చూడాలి అందరూ. రెడీ రెడీ స్మైల్. సార్ రెడీ. ఫోటో వైపు చూడండి. ఓకే రెడీ సార్. 1 more. రెడీ ఓకే. ఈరోజు వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి ఆనాటి విద్యార్థులే ఈనాటి పెద్దలయ్యారు. పేరు చెప్పారు. వెంకటయ్య, కృష్ణ, రమేష్, ఇంకా నేను మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రేమ అనే శిష్యురాలు శారద ఉందా ఎక్కడ? సునీత, జ్యోతి, వీళ్ళందరూ ఉన్నారు. మరి అట్లాగే అబ్బాయిల్లో కూడా చాలామంది పేర్లు నేను పలకరించవచ్చు, కానీ కొంతమంది మర్చిపోతే మీరేమో బాధపడతారు. చెప్పలేకపోయాము. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి మరి ఆనాటి స్మృతులను, జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకునేదానికి అవకాశం కల్పించారు. అసలు మాకు పలికినటువంటి స్వాగతం మేము మర్చిపోలేనిది. గతంలో 2 సార్లు
87 విద్యార్థులు, అట్లాగే 89 బ్యాచ్ 90 బ్యాచ్ వాళ్ళు మరి ఇక్కడ చేశారు గెట్ టుగెదర్. చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళకంటే మిన్నగా నేను చేసినట్లుగా మీరు చేస్తున్నట్లుగా నేను కూడా భావిస్తున్నాను. చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్. మరి ఈ వేదిక మీదకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరి ఈ పాఠశాలలో మాతోటి పనిచేసిన కొలీగ్స్, మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గురువులు మరి అక్కడ వరుసలో ఉన్నారు. పాములపాటి చంద్రమౌళి గారు, వీరాంజనేయులు హెడ్ మాస్టర్ గారు, మరి రామశర్మ గారు ఆనాటి ఇంగ్లీష్ మాస్టర్ గారు, ప్రస్తుతం చింతలపల్లి హెడ్ మాస్టర్ గారు, ఆనాటి సోషల్ మాస్టర్ గారు ఎక్స్పర్ట్ టీచర్ మరి హరిబాబు గారు, తన్నీరు హరిబాబు గారు, ప్రస్తుతం పొన్నలూరు ఎంఈఓ గారు. అట్లాగే ఆనాడు మరి ఈడీ చేసి ఖాళీగా ఉంటున్నటువంటి మరి అన్నా చెల్లెలు జూపల్లి ఆనంద్ బాబు గారు, అట్లాగే సునీత మేడం గారు, మరి వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచి మరి ఫస్ట్ ప్రసంగం నాకు ఇవ్వటం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మా శిష్యులే ఉన్నారు, ప్రెస్ రిపోర్టర్స్, పట్నం దొరుకుతాయా, వీరయ్య నాయుడు, ఇంకా ఎవరైనా వచ్చారు కదా, ఇద్దరు వచ్చారు. చాలా సంతోషం. దీన్ని హైలైట్ చేయండి ప్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఇంకొక పాఠశాలకు ఇంకొక బ్యాచ్గా 39 సంవత్సరాల 7 నెలలు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. నా అదృష్టం ఏమో కానీ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఆ రోజుల్లో హై స్కూల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడు పోస్ట్ ఉండేది. మరి ఆనాటి 78 విద్యార్థికి నాకు వయసు తేడా ఎంతంటే 10 సంవత్సరాలు. నా దగ్గర చదువుకున్న విద్యార్థులకు నాకు వయసు తేడా 10 సంవత్సరాలు మాత్రం. నాకు ఇప్పుడు 67, వాళ్ళకి ఎంత ఉంటుందంటే ఇప్పుడు 57 ఉంటుంది. మరి అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. మొత్తం హై స్కూల్ సర్వీస్ కాబట్టి పెద్ద వాళ్ళు కూడా మంచి రంగాల్లో స్థిరపడి ఇప్పటికి కూడా ఎక్కడ కనిపించినా కానీ మరి మరి ఇప్పటి వరకు మరి జాబ్ సాటిస్ఫాక్షన్ మిగతా రంగాలన్నింటి 4 దశాబ్దాలలో సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు, ఆనాటి పెద్దలు, ఆనాటి పిల్లలు, ఆనాటి గురువులు 10 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతా వచ్చింది. ఎందుకంటే సమాజాన్ని తీర్చిదిద్దేది మరి ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులకు నా సూచన ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లో అందరూ సర్వీసులు ఉన్నారు. ఆ సర్వీసులో కూడా బోధించేదే కాకుండా బోధించే వాళ్ళకు మానిటరింగ్ చేసే మాస్టర్ గారు ఉన్నారు అక్కడ. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎట్లయినా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, రాను రాను గౌరవం తగ్గుతుంది. సమాజంలో మన మీద సానుభూతి కూడా తగ్గుతుంది, వేరే రకంగా అనుకోవాలి. కాబట్టి అంకిత భావంతో పనిచేసిన వాళ్లకు ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తి గౌరవం ఉంటుంది. అట్లా చేసేవాళ్ళు కూడా చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అందుకనే ఉపాధ్యాయ వృత్తికి ఆ గౌరవం ఉంది. ఈ గురు శిష్య సంబంధం, ఆనాటి సంబంధం ఇప్పటితో పోల్చుకుంటే ఏది తప్పనని నేను, ఏది ఒప్పనని కూడా. ట్యూషన్ అయిపోయిన 9 గంటలకు అయిన తర్వాత మళ్ళీ తయారు కావటం, స్కూల్కి రావటం, స్కూల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రం గ్రౌండ్లో ఆటలాడుకోవటం, మళ్ళీ ఆ పిల్లలతో కలిసి ఇంటికి పోవటం, మళ్ళీ ట్యూషన్ రాత్రి 9 గంటల వరకు. ఒక నొలకల మంచం, ఒక పీట భోజనం, చాప పడక, పేడ కల్లెవేపులు, ఇవన్నీ ఇంట్లో ఉండేవి. ఆనాటి విద్యార్థులు గోనిపట్ట తెచ్చుకునేవాళ్ళు. కరెంట్ లేదు కాబట్టి చిన్న లాందరికి అలాంటి దశ నుంచి చూశాను నేను. మరి
నవోదయ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్, ఇలాంటి స్కూల్కి ప్రిపరేషన్ ఇవ్వటం, ఇవన్నీ చేశాం. ఎందుకు చెప్తున్నానంటే గురువుకు అంత గౌరవం ఉంది. మరి ఈరోజు మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. మీ పరిచయ కార్యక్రమంలో వివిధ రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, ఐటీ రంగంలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో డిసిప్లిన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మీరు స్థిరపడ్డ రంగాలలో దానికి న్యాయం ఖచ్చితంగా చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఆనాడు గురువులు నేర్పినటువంటి క్రమశిక్షణ మీరు ఏ రంగంలో స్థిరపడ్డారో అంకిత భావంతో మీరు ఎంచుకున్న విభాగానికి న్యాయం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ సభాముఖంగా మరి రైతే రాజ్యం, అందరికీ అన్నం పెట్టి ఆయన, నేను వ్యవసాయం చేస్తున్నాను సార్ అని చెప్పాడు ఒక ఆయన. సార్ నిలబడండి సార్, వాళ్ళు ఒక్కసారి గౌరవించినట్టు అంత గౌరవం. అట్లాగే ఇప్పుడు రామ్ నాయక్ గారని సిఐ గారు ఉన్నారు మామూలు, ఆయన కూడా అట్లే. ఎందుకంటే కొంతమంది విద్యార్థులకి పెద్ద రంగంలో స్థిరపడి అనేక రంగాలుగా సంపాదించుకున్నా కానీ గురువును మర్చిపోకుండా ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు మంచి వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త అయితే ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్న ఆయన గోవిందయ్య సార్ వస్తే ఈయన నిలబడతాడు. అసలు సిఐలు ఎస్ఐలు వచ్చినా నిలబడ్డు, మా సార్ ఈయన వస్తే నిలబడతాడు ఏందని అడిగాడంట ఒకసారి. ఒరే మాకు ఆయన చదువు చెప్పిన గురువు గారు ఆయన, వాళ్ళదేముంది డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు. చిన్నప్పుడు నాకు 4. మీ అందరికీ నా ఆశీస్సులు. నేను ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను 97 బీఈడీ అయిపోయింది. ఇక్కడ వాలంటీర్గా చేరి నేను మీకు చెప్పడానికి నేను నేర్చుకున్న లెక్కలతో నేను ఈరోజు టీచర్గా నిలబడ్డాను. అందుకు మొదటగా మీ బ్యాచ్కి నా థ్యాంక్స్. నేను ఇక్కడే పుట్టి అయితే నేను ఈ స్కూల్లో చదవలేదు, ఈ స్కూల్లో నేను చదువుకోలేదు, కానీ ఇక్కడే ఈ ఊర్లోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. తర్వాత దేవుని దయ వల్ల ఇక్కడే ఉద్యోగం చేశాను. 16 సంవత్సరాల సర్వీస్ నేను సిఎస్పురంలోనే చేశాను. 97లో నేను వాలంటీర్గా ఇక్కడ 1 ఇయర్ చేశాను. తర్వాత 2000లో పామూరు మండలంలో 1 సంవత్సరం చేశాను. 2002 నుంచి 2009 వరకు ఎస్సీ స్కూల్లో మా ఇంటి పక్కనే ఉండే స్కూల్లో చేశాను. 2009లో 9 నుంచి 17 వరకు ఈ స్కూల్లోనే మ్యాథ్స్ టీచర్గా చేశాను. అయితే ఈ అన్నిటినీ నేను చేయడానికి నాకు పునాది మాత్రం మీరే. ఎందుకంటే మీకు అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీ టెక్స్ట్ బుక్స్ నుంచే నేను తీసుకున్నాను. అందుకని నేను ఎప్పుడు అనుకుంటాను ఆ బ్యాచ్లో 8th, 6th, 7th, 8th వాళ్ళకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని. ఆ రకంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి మీరు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. బాబాయ్ గోవిందయ్య సారు నాకు బాబాయ్, అన్ని విషయాలు బాబాయ్ చెప్పారు. ఇదైతే మాత్రం నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చింది మీరే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరు కూడా సంతోషంగా ఫీల్ కావడం కోసమే ఈ సభ ఏర్పాటు చేసినట్టుంది. నిజంగా మీరు నేర్చుకుంటూ మాకు నేర్పినటువంటి లెక్కలు ఈరోజు మా అందరికీ దారి చూపుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక విద్యార్థుల నుండి అమ్మాయిలు ఇంతమంది రకరకాల ప్రదేశాల నుంచి ధైర్యంగా రావడానికి వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి వ్యక్తి శారద. సో మిత్రురాలు శారదను ఈ సందర్భంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. శారద. సంవత్సరాలు ఇదే స్కూల్లో చేశా. పిల్లలు నాతోటి ఒరే ఎవరు బడేలు పెట్టడానికి ఆడుకొని పోదాం అంతే పోతారు. నన్ను బయటికి పోతే ఆటలే. ఇంటర్వ్యూలు వచ్చిందంటే ఇక్కడ దగ్గరలో నేరేడు చెట్లు ఉండేది, నేరేడు కాయలకు పోతాం. అవతల మామిడి చెట్లు ఉండేది,
మాడికెళ్ళ పోతా అంత శాతం నేను స్టూడెంట్నే ఫ్రెండ్నే పిల్లలకి. ఆ విధంగా పిల్లలకి భయం లేకుండా చాలామంది స్టడీ మధ్యలో మానుకోకుండా చదువుకొని పైకి వచ్చారు. నాకు అది సంతోషం. చాలామంది పిల్లలు మధ్యలో 6వ తరగతి 7వ తరగతి చదివి 7వ తరగతి నాకు భయం అనేవాళ్ళు. ఒరే భయం ఏందిరా, నేను ప్యాక్ చేయవచ్చు, మీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి అంత ధైర్యం చెప్పి అప్పుడు పబ్లిక్ ఉండేది 7వ తరగతికి. ఆ విధంగా ఈ బడికి నాకు అంత అభిమానం అంటే చదువుకోవటం కాదు, సొంతూరు అని కాదు, ఆఫీసును కూడా రాళ్ళు మోసిన శ్రమదానం. ఈ పేరయ్య అనే ఉన్నటువంటి ఫోటో తీసిన అబ్బాయి వీళ్ళ నాన్న కూడా నాతోటి శ్రమదానం చేశాడు. వాళ్ళ పేరెంట్స్ తిరుపతి కానీ వాళ్ళకి శ్రమదానం డబ్బులు ఇవ్వకపోవచ్చు. ఈ బిల్డింగ్ని కట్టించామంటే ఈ రోజుల్లో అంత శ్రమదానంతో నిలబెట్టాం. లేకపోతే ఊళ్ళో పూరి గుడిసెలో ఉన్న బడిని పులివంకరెడ్డి అప్పట్లో ఎంపీగా ఉండి వాళ్ళ సొంతూరు అత్తగారు సొంతూరు ఆర్కేపల్లి తీసుకోవాలని జిల్లా పరిషత్కి పోయి అన్ని రాయించుకున్నాడు. దాదాపుగా హై స్కూల్ని ఆర్కేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ అనే పేరు పెట్టేటట్టు ఉన్నది. 2-3 నెలలు పోయి ఉంటే అంతన ఈ తెలంగాణ వాళ్ళు కొల్లు కుటుంబం వాళ్ళు అంకబాబు కానీ ఇంకోరు కానీ వేరే కానీ చేసినటువంటి నాకు 2-3 పేర్లు చెప్పారు. ఆ అబ్బాయి పేరు వెంకటయ్య. ఒకసారి ఇక్కడ నిలబడమని వెంకటయ్యని ఫంక్షన్ ఆర్గనైజర్గా పెట్టారు. అంతవరకు బాగుంది. కానీ దీన్ని లీడింగ్ చేసింది నవీ సార్. ఈ అబ్బాయి కూడా స్టూడెంటే, చెప్పడానికి పర్లేదు, ఈ అబ్బాయి కూడా స్టూడెంటే. అలా మీ అందరూ ఇంత మాత్రం ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని కలిశారు అంటే మధ్య మధ్యలో ఫోన్లో మాట్లాడుకున్న గొప్ప కాదు. I take pleasure to express my feelings on this fine occasion. Today, the students of 97 and 2002 students met together to share their feelings and to share their life incidents, and I am very happy to see you all, because after a long journey in life, coming here to memorize our past is a wonderful event. We do have so many experiences and so many ideas, and we traveled in so many different areas. Coming together is a wonderful experience, and sharing our feelings also. ఏదేమైనా ఉపాధ్యాయ పరంపరకి వారసులుగా ఉన్న మేము ఇక్కడికి వచ్చి మా పాత విద్యార్థుల్ని ఒకసారి కలవడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నది. ఈ స్కూలు మాకొక గుర్తుండిపోయే అంశం. ఎందుకంటే సర్వీసులో మేము ఇక్కడే చేరింది 96 సంవత్సరంలో చేరాము. నేను, కిషోరు, సుబ్బయ్య సార్ అప్పుడు ఉండేవాళ్ళము, చంద్రమౌళి, గోవిందయ్య సార్ కూడా, నాగేశ్వరరావు గారు పీఈటీగా ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని సబ్జెక్టులు టీచర్లు లేరు, ముఖ్యంగా తెలుగు అనుకుంటా, తెలుగు జేమ్స్ గారు సార్. మేము జాయిన్ అయ్యే ముందు జాయిన్ అయ్యింది, మమ్మల్ని జాయిన్ చేసుకుని వెంకయ్య గారు హెడ్ మాస్టర్ గారు. నేను జాయిన్ అయిన వెంటనే 4 రోజుల్లో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. తర్వాత మేము మాతో స్కూల్ నడిచింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ కిషోర్ పోవడము, ఆ కిషోర్ ప్లేస్లో శివాజీ రావడము, శివాజీ తర్వాత మన రామాంజనేయులు గారు, ఇలా మ్యాథ్స్ కూడా కిషోర్ ప్లేస్లో మీరు, ఓకే మీ తర్వాత శివాజీ. సో ఈ విధంగా చాలా విచిత్రమైనటువంటి మార్పులు జరిగాయి. నేను కూడా వెంటనే ట్రాన్స్ఫర్ అవుదాము అనుకున్నాను, కానీ నాకు ఎందుకో కొంచెం ఆసక్తి అనిపించింది ఈ స్కూలు. 2 కౌన్సిలింగ్స్ కూడా మిస్ చేసుకొని ఎక్కడే ఉన్నాను నేను. ఈ స్కూల్లో నాకు ఉండేటువంటి అనుభవం ఏంటంటే, నేను వచ్చింది వాస్తవంగా సైన్స్ టీచర్గా. నన్ను రామశర్మ సైన్స్ సార్ అన్నారంటే సిఎస్ ప్రమోడ్ అనే అర్థం. కనీళ్ళలో రామశర్మ ఇంగ్లీష్ ఉంటారు. ఎందుకంటే నేను అక్కడ జాబ్ రాకముందు ఇంగ్లీష్ చెప్పున్నా.
ఇక్కడ కూడా నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. కరీల్లో మేడం గారు నా స్టూడెంటే, ఇంగ్లీష్ చెప్పాను నేను. అంటే రామశర్మ సైన్స్ అనేది సిఎస్పురం పిల్లలు నన్ను సార్ మీరు సైన్స్ సార్ కదా సార్ అన్నారంటే ఖచ్చితంగా గుడ్డిగా చెప్పేయగలవాడు సిఎస్పురం వాళ్ళు. దీని తర్వాత అంతా ఇంగ్లీష్లోకి వచ్చినాను నేను. ఇక్కడ చేరినప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే 550 పైచిలుకు విద్యార్థులు, టీచర్లు 7 మంది. అప్పుడు నేను ఉండగా దాదాపు 7 మంది విద్యా వాలంటీర్లు ఇచ్చున్నారు. అందులో మన సునీత మేడము, చిన్న సార్ కూడా వాళ్ళ 7 మందిలో ఇద్దరు కదా. వీళ్ళు సరదాగా సాయంత్రం కూడా వచ్చి అసలు కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తుండే వాళ్ళు, కొన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. మీద గూగుల్ డ్రైవ్లో పెట్టి దాని యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టామంటే మేము అవసరమైన డౌన్లోడ్ చేస్తాం. సో ఇలాంటి టెక్నాలజీని కూడా మనం వినియోగించుకునే విధంగా మనకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటుండండి. మనమందరము స్టూడెంట్స్ని ఫలానా స్కూల్కి సంబంధించి స్కూల్ అవసరాలు ఏదన్నా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడిగా స్వార్థంగా నేను చెప్తున్నాను, స్కూల్ అవసరాలని మీరు తీర్చండి, మీ అవసరాన్ని స్కూల్ తీరుస్తుంది. కాబట్టి నేను ఈ స్కూల్లో చేరినప్పటికీ ఇక్కడ ఏదో గతంలో అంతకుముందు టీచర్లు బావి కూడా తవ్వారని తిన్నాను. మరి ఇంత గొప్ప సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ఇదే శ్రమదానం, డబ్బులు ఇవ్వలేకపోతే శ్రమ. కాబట్టి ఈ విధంగా చేసి అన్ని రకాల అభివృద్ధులకి, ఈ గ్రామం యొక్క అభివృద్ధికి, ఈ తాలూకా, ఈ జిల్లా, ఈ దేశం యొక్క అభివృద్ధులకి మీరు అందరూ పాల్పంచుకోగలరని, మీకు ఆ దేవుడు సదా మీకు ఐశ్వర్యాన్ని, ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి సందర్భంగా కలుద్దామని తెలియజేస్తూ జై హింద్. గౌరవ సభను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు, వేదిక ముందు ఆశీర్వదించినటువంటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. ముందుగా నన్ను ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 1997, 98 బీఈడీ అయిపోయిన వెంటనే వాలంటీర్గా 98, 99, 2000 2 సంవత్సరాలు ఈ స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను. తదుపరి ఈవినింగ్ ట్యూషన్లో గోవిందయ్య సార్ దగ్గర పనిచేశాను. ఆ క్రమంలో మీ అందరితో నాకు పరిచయం ఉంది. ఇంకా నేను ఇక్కడే ఉండబట్టి మీలో సగం మందిని ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉంటాను. నాకు ఆ రోజు తరగతి గదికి ఈరోజు మీరు కూర్చున్న టెంట్కి పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. బాబు రండి టెంట్లోకి, బాబు రండి టెంట్లోకి అని పిలుస్తూనే ఉన్నాం. అయినా అందరూ అలా బయటే ఉన్నారు. ఆ రోజు కూడా అదే క్లాసులోకి పోండి అని అరుస్తూనే ఉన్నాం. ఆ రోజు కూడా బయటనే ఉన్నారు. సో మరి 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, 25 సంవత్సరాలు అయిపోయిందా అప్పుడే అనిపిస్తున్నాయి. నాకేమనిపిస్తుందంటే మీ అందరూ పెద్దోళ్ళు అయిపోయారు అని అనిపిస్తుంది. దానికి చాలా సంతోషిస్తున్నాం, మీ అందరూ పెద్దోళ్ళు అయిపోయినందుకు. కానీ ఇంకో బాధ కూడా ఉంది. సరే మమ్మల్ని అందరినీ ముసలోళ్ళని చేశారు కదా, సడన్గా అనిపిస్తుంది. ఇప్పుడే నేను మళ్ళీ ఒకసారి కొట్టుకొని చూసుకుంటున్నాను. 2024లో నుంచి 1975 పోతే 50 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడే మై గాడ్, వీళ్ళు పెద్దోళ్ళు అయిపోవడం కదరా బాబు, మమ్మల్ని ముసలోళ్ళని చేసేసారు అని. సో మరి 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పుస్తకంలో చదివింది కొంత, ఈ జీవితంలో చదివింది చాలా. పుస్తక అభ్యసనానికి జీవితాన్ని అన్వయింప చేసుకున్న వాళ్ళు ఉత్తమమైన మార్గం వైపు వెళ్ళి ఉంటారు. జీవితంలో పుస్తకాన్ని అన్వయింప చేసుకోలేని వాళ్ళు సాధారణమైనటువంటి స్థితిలోనే ఉంటారు. సో మన జీవనం ఎలా వెళ్తుంది అనేదానికి ఆ రోజు ఎవరైతే బాగా చదువుకున్నారో వారందరూ వారి పుస్తకాన్ని జీవితానికి అన్వయింప చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నత స్థితికి చేరారు. మనం ఎందుకు వెళ్ళలేకపోయాము అంటే మనం ఆ పుస్తకాన్ని జీవితానికి అన్వయింప చేసుకోవాలి. 98లో నేను ఇక్కడ వాలంటీర్గా చేరినప్పుడు నాకు ఎంఏడ్ వచ్చింది. మా నాన్నగారు
ఎంఏడికి వెళ్తాను అంటే ఎంఏడ్ అయినా కూడా నువ్వు మళ్ళీ ఐవారిగానే పనిచేయాలి కదా, ఇది ఒక మంచి అవకాశము, నీవు వాలంటీర్గానే వెళ్ళు అన్నాడు. స్వతహాగా చదువుకుంటానంటే ఆయన ఎందుకు ఇలా వెళ్ళమంటున్నారు అని. తర్వాత డిఎస్సి మోడల్ పేపర్లు తెచ్చిచ్చాను. నేను డిఎస్సి మోడల్ పేపర్లు చెప్తూ ఉన్నప్పుడు ఈ సబ్జెక్టు రిలేటెడ్గా ఉండడం, మాకు వచ్చేటువంటి అలాగే సైన్స్ అండ్ ఇంగ్లీష్ శర్మ సారు సోషల్ సార్. ఈరోజు నేను సారు అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతం ఏంటి అంటే చిరపుంజి అన్నారు. నేను అదే చెప్తే సార్ నన్ను కరెక్ట్ చేశాడు. ఇట్ ఈస్ మ్యాసిండ్రామ్. సార్ నన్ను ఆ రోజు కరెక్ట్ చేశాడు 1998లో. 25 సంవత్సరాల తర్వాత కూడా నేను దాని సార్తో చెప్పబోతున్నాను, నోట్లోకి వచ్చేసింది, సార్ చిరపుంజి కాదు మ్యాసిండ్రామ్ అని. అంటే అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులతో వాలంటీర్గా కలిసి పనిచేయడము, అది నాకు డిఎస్సిలో ఉద్యోగం రాయడానికి చాలా దోహదపడింది. సో మీ అందరికంటే ఈ స్కూల్కి అతి ఎక్కువ రుణపడి ఉంది నేనే. నన్ను 10 దాకా చదివించింది, మళ్ళీ ఉద్యోగం రప్పించింది. సరే, నేను 10వ తరగతి దాకా చదివేటప్పుడు 5వ తరగతికే నాకు ఈత వచ్చు, 4వ తరగతికే నేను టెంకాయ చెట్టు తాడి చెట్లు బాగా ఎక్కుతాను. ఎందుకంటే నేను సిఎస్పురం పిల్లోని, జెండాపై నీళ్ళు మీరు బిందెలు తాగుంటారేమో, మేము ఏకంగా కడవలు తాగాం. సో ఈ క్రమంలో మా నాన్నగారికి కూడా ఏం అర్థం కాలేదు, ఈయన ఏం చేయాలన్నా అని. తీసుకొచ్చి మా బాబాయ్కి అప్పచెప్పాడు, వీడి సంగతి ఏందో కొంచెం చూడయ్యా బాబు అని. అంతే, ఉదయం 6 గంటలకు మేము ఇంట్లో ఉండాలి, మళ్ళీ సాయంత్రం 9:30కి సారు వాళ్ళ ఇంట్లోనే పడుకోవాలి. 2 సంవత్సరాలలో మొత్తం సెట్ అయిపోయింది. 8, 9, 10కి వచ్చేసరికి సుమారుగా ఆ రోజుల్లోనే 456 మార్కులతో స్కూల్ టాపర్గా నిలబడగలిగే స్థితికి చేర్చారు. ఈ సభాముఖంగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. సో మీరు ఎప్పుడు మధ్యలో కలుసుకుంటూ ఒకరికొకరు టచ్లో ఉండి గైడెన్స్, వివిధ రకాల సహాయ సహకారాలు అందించుకుంటూ మరింత అభివృద్ధి చెందాలని, మీ అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్కారం. ఈ యొక్క సభ ఉన్నటువంటి పెద్దలు గోర్లే సార్కి, రామస్వామి గారి సార్కి, హరిబాబు సార్కి, సునీత మేడము, చిన్ని సార్ అంటే ఆనంద్ బాబు, ఓకే సార్, ఆనంద్ బాబు సార్ గారికి, చంద్రమౌళి సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మరి 97-2002 బ్యాచ్ 5 years మరి ఇక్కడ స్టడీ చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. నా పేరు రామాంజనేయుడు. నేను అందరూ అంటే చాలా తక్కువగా ఇక్కడున్న వాళ్ళందరిలో నేను తక్కువ సమయం చేసినటువంటి ఓన్లీ 3 years చేశాను ఇక్కడ సర్వీసు. ఈ స్కూలు నా కెరీర్లో ఇది 2వ స్కూలు. ఫస్ట్ అపాయింట్మెంట్ మల్లంపేట అని దొనకొండ మండలం. కౌన్సిలింగ్లో నాది కనిగిరి కాబట్టి కౌన్సిలింగ్లో అనుకోకుండా తీసుకున్నటువంటి స్కూల్ ఇది. యాక్చువల్గా సిఎస్పురం అంటే కనిగిరికి పక్కన ఉంటుందేమో అనుకున్నాను, అప్పటిదాకా నేను ఇప్పుడు చూడలేదు. తర్వాత కోరుకున్న తర్వాత బస్సు నుంచి వస్తూ ఉంటే కొండలు కనబడుతున్నాయి, కానీ ఎక్కడ సిఎస్పురం అంటే చివరికి వచ్చి 45 కిలోమీటర్లో సిఎస్పురం రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు ఇన్ఛార్జి రామశర్మ సారు నన్ను జాయిన్ కూడా చేసుకుంది కూడా సారే. ఇది 2వ స్కూల్ రావడం అంటే 98 ఆగస్ట్ 1 ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పటికి మీరు 7th క్లాస్ చదువుతున్నారు అందరూ, 7th అంటే 97 మీరు 6th అంటే 98 7th క్లాసు. సో 7th, 8th, 9th వరకు చదివారు. నేను 9thలో మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. నేను మరిపూడి హై స్కూల్కి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయాను. నా ప్లేస్లో శివాజీ సార్ వచ్చాడు మ్యాథ్స్కి. మరి 3 yearsలో యాక్చువల్గా ఫస్ట్ నాకు ఈ యొక్క మీటింగ్ ఇవన్నీ చెప్పింది వెంకటయ్య సార్. వెంకటయ్య నాకు ఒక 1 month బ్యాక్ ఫోన్ చేసి ఇట్లా అన్నారు. నేను ఫస్ట్ గుర్తుపట్ల సార్ వెంకటయ్య సార్ నేను అంటున్నారు, కానీ దాదాపు 26 సంవత్సరాలు అయింది. నేను ఫ్రాంక్గా చెప్పేశాను, మీరు నాకు గుర్తు లేదండి అని చెప్పేశాను. సార్ నేను జనుమాల వెంకటయ్య సార్ అని అన్నారు. జనుమాల ఉంటుంది, నాకు కొంచెము సర్నేమ్లు బాగా నాకు గుర్తుపెట్టుకుంటాను.
అంటేనే కొంచెం ఐడియా వచ్చింది సార్ మా చింతలపాలెము అట్లా ఇట్లా సార్ నేను చెంకొట్టి పిఎస్లో కానిస్టేబుల్ చేస్తున్నాను సార్, వీడు బండారు సీను వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ మాకన్నా సీనియర్ సార్ అని చెప్పింది. అప్పుడు ఆయనకు స్ట్రైక్ అయిపోయింది. ఓకే రైట్ మంచిది ఏందా బాగున్నారని చెప్పేసి అప్పుడు అడిగితే ఇట్లా బాగున్నాం సార్, ఇలా మేమందరం కూడా మా బ్యాచ్ వాళ్ళము మరి హై స్కూల్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నాము, మీరు తప్పనిసరిగా రావాలి, మేము మళ్ళీ మీ ప్లాన్ అప్ చేస్తాం సార్, మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పేసి ఫోన్లో డబ్బింది. నా ఫోన్ నెంబర్ మీకు ఎలా వచ్చిందని అడిగాను. అంటే అప్పట్లో మన ఫోన్ లేవు ఏం లేవు, ఈ ఫోన్ అంతా జస్ట్ ఒక 10-15 years బ్యాక్ వచ్చింది. తర్వాత సార్ చెప్పారు హరిబాబు సార్ దగ్గర తీసుకున్నాను సార్, హరిబాబు సారు ఇట్లా కలిసాము అని అన్నారు. ఓకే మంచిది, చాలా సంతోషం. మరి 25 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరి ఈ ఊరిని కూడా నేను చూడితే భాగ్యం ఇస్తాను. అంటే ఈలో మధ్యలో ఇంకోసారి కూడా వచ్చాను ఇక్కడికి ఈ మండలానికి. 2013లో నేను నాకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఇస్తూ అంబోరం హై స్కూల్ ఇచ్చాను నాకు ఇక్కడే భార్యకొండ దగ్గర అంబోరం తెలుసు మీ అందరికీ. అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ అంబోరంలో కూడా ఒక 2.5 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ ప్రమోషన్ మీద పొదిలి ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ మండలంలో నాకు ప్రత్యేకమైనటువంటి ఇది ఏంటంటే 2 సార్లు చేయడం ఈ మండలంలో, స్కూల్ అసిస్టెంట్గా ఈ పాఠశాల చేయడము, హెడ్ మాస్టర్గా అంబోరం అంటే ఇదే మండలం కాబట్టి ఈ విధంగా ఈ మండలంలోనే ఈ మండలంతో అనుబంధం నాకు ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మా బాబు చిన్న అబ్బాయి, వాడికి 1 year బాబు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన పాప, ఆ అమ్మాయి ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది, డాక్టర్గా అమ్మాయి హౌస్ సర్జన్గా గుంటూరు మెడికల్ కాలేజీలో చేస్తుంది. కాబట్టి మా పిల్లలు చెప్తా ఉంటాను, ఫోటోస్ చిన్న చిన్న ఫోటో అది చూపిస్తూ ఉంటాను పిల్లలకి. ఇట్లా సిఎస్ పరము మల్లంపేట ఇప్పుడు నేను 8వ ప్లేస్లో చేస్తున్నాను, 8 హై స్కూల్స్లో. ఇలాగ ఏ స్కూల్లో చేసినా కూడా ఆ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ అన్నీ చూపిస్తున్న పిల్లలకి. అప్పుడప్పుడు మెమరీస్ మొత్తం పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా గ్యాదర్ చేశారు. ఇందాక రావడం అంటే ఫోటో తీసుకున్నాం, అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో ఫోటో తీసుకున్నాం. చాలా వరకు ఉన్నారు చాలామంది. మొత్తం మీ బ్యాచ్ ఎంతమంది ఉండొచ్చు? 10th class వాళ్ళు 70 members. వాళ్ళలో కొంతమంది మరి కాలం వెళ్ళిందని చెప్పారు. చాలామంది కూడా వచ్చారు. దాదాపు ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు? ఒక 60 members వచ్చి ఉంటారు. చాలా సేకరించారు, బాగా సేకరించారు. మరి 20 మంది అంటే ఇందాక సార్ తెలియజేస్తారు, వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. మరి వాట్సాప్ గ్రూప్ ఒక టైటిల్ ఒకటి చేసేసి ఆ గ్రూప్ మమ్మల్ని కూడా యాడ్ చేయండి సార్ వాళ్ళని. మేము కూడా మా అందరి సహాయం కూడా మేము చేస్తుంటాం. మరి మన గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది కొంచెం హై సెటిల్డ్ ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ ఇది కూడా ఉండొచ్చు. ఎవరైతే కొంచెము లో బ్యాక్గా ఉంటారో వాళ్ళందరూ కూడా మనం అందరం హెల్ప్ చేస్తాం తప్పనిసరిగా. కాబట్టి అందరిని కూడా ఈ యొక్క గ్రూప్ని మీరు ఈ విధంగా కంటిన్యూ చేయండి. మరి రకాల గురువుల మధ్య సాధారణంగా కోరుకుంటున్నాం. ఈనాటి 97-2002 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఈ మహోత్సవ కార్యక్రమానికి వేదిక మీద నాతో పాటు ఆశీర్వైనటువంటి మాకు వాస్తవంగా సహచరులైనప్పటికీ గురుతుల్యులు, వయసులో చాలా పెద్దవారు. నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా సార్కు ఫోన్ చేస్తూనే ఉంటాను. అందుకనే సార్ను గురుతుల్యులు అనడంలో ఏమాత్రం చిన్నపాటి కూడా అందులో సంకోచము సందేహం లేదు. గురుతుల్యులు గోవిందే సార్కు, అలాగే ఆనాటి సహచర ఉపాధ్యాయ మిత్రులు రామశర్మ గారు, అలాగే రామాంజనేయులు గారు, పాములపాటి చంద్రమౌళి గారు, అప్పుడు బీఈడీ అప్పుడే పూర్తి చేసుకొని ఈ పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేయడానికి, ఆ విధులు బాధ్యతలు నిర్వర్తించడానికి అప్పుడు వచ్చినటువంటి ప్రస్తుత ఉపాధ్యాయ వృత్తిలో చాలా విజయవంతంగా దూసుకుపోతున్నటువంటి జేఎస్ ఆనందబాబు గారు, అలాగే సునీత మేడం గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతటి చక్కటి కార్యక్రమం రూపుదిద్దుకోవడానికి, రూపకల్పన చేయడానికి మరి ఆనాటి
మధురానుభూతులను, మధురమైనటువంటి స్మృతులను మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి, సాధారణంగా జెంట్స్ అయితే కలుసుకోవడం చాలా సులువు. లేడీస్ని సమీకరించడం అనేది చిన్న విషయమేం కాదు. మరి సుమారుగా 2.5 దశాబ్దం మీరు ఈ పాఠశాలను వదిలిపెట్టి 2.5 దశాబ్ద కాలం అయిపోయింది. అంటే 25 సంవత్సరాల పాటు రమారమి. అంతకాలం తర్వాత మరి ఈ రూపంలో ఆత్మీయ సమ్మేళనం అనే రూపంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ రూపంలో ఆ జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అందరి భాగస్వామ్యం, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ముందుండి నడిపించాలి కాబట్టి ఆ పాత్ర తీసుకున్నది వెంకటయ్యతో పాటు ఉన్నటువంటి మిగిలిన మీ పాత మిత్రులైతే వెంకటయ్య ప్రధాన కార్యనిర్వాహకుడిగా ఉండి ప్రధాన భూమిక పోషించినప్పటికీ మిగిలిన వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తేనే ఇంత చక్కటి కార్యక్రమం మరి ఏర్పాటు, అందరూ కలుసుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు, ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి నేను ఈ పాఠశాలలో విద్యార్థిగా అంటే బీఈడి పూర్తి చేసేంతవరకు విద్యార్థిగానే ఉన్నా. విద్యార్థి నుంచి మొదటి నియామకం అంటే 98 ఆగస్టులో ఫస్ట్ అపాయింట్మెంట్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ పాఠశాల అన్నమాట. ఇక్కడ పనిచేసిన 4 సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ 28 సంవత్సరాలు మా సర్వీస్ అయిపోయినప్పటికీ మొదట పనిచేసినటువంటి పాఠశాల యొక్క జ్ఞాపకాలు, దాని తాలూకా స్మృతులు ఇప్పటికీ కూడా అవి ఆ మధురానుభూతులు అలానే వెంట వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు ఇక్కడ పనిచేసినటువంటి 4 సంవత్సరాలు వృత్తిపరమైనటువంటి జీవితము, మరి పిల్లలతో గడిపినటువంటి జ్ఞాపకాలు, అలాగే ఉపాధ్యాయులు అందించినటువంటి సహకారం కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికీ అలానే కొనసాగుతూనే ఉన్నాయి. మొదట పాఠశాల ఆవరణలోకి రావడంతో పిల్లలు వచ్చినటువంటి వాళ్ళు, సార్ మేము గుర్తున్నామా సార్ అని ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తూ ఉంటే అది తెలియని అనుభూతి, అది మాటల్లో చెప్పలేనిది, వర్ణించడానికి సాధ్యం కాని అనుభూతి. అటువంటి అనుభూతులు మరి ఒక్కసారి ఆ అనుభూతుల్లోకి, ఆ జ్ఞాపకాల్లోకి మమ్మల్ని తీసుకుపోయేలా చేసినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. రావడంతో పిల్లలతో పలకరింపోయిన తర్వాత అందరికీ కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ తరగతి గదులు వైపు వెళ్ళాం. మీకు ఆనాడు తరగతి గదులుగా ఏవైతే ఉన్నాయో ఆ తరగతి గదుల్లో ఉపాధ్యాయులుగా మీకు బోధన చేసినటువంటి ఉపాధ్యాయులుగా ఇది 10వ తరగతి గది, ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు నీడన ఇలా సేదీరేవాళ్ళమి. అంటే విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పిన తర్వాత బయటకు వచ్చి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళమి, కూర్చొని మాట్లాడుకునేవాళ్ళమి. ఇది 9వ తరగతి గది, ఇది 8వ తరగతి గది. అంటే ఈ జ్ఞాపకాలన్నీ కూడా మరి మరొకసారి ఆనాటి ఉపాధ్యాయులుగా 28 సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి ఉపాధ్యాయులుగా వాటినన్నింటినీ కూడా మరి జ్ఞాపకాలన్నీ ఎందుకంటే అప్పుడే ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాము. ఒక రకంగా విద్యార్థులు బాగా తయారు చేయాలనే తపన, ఆ తపనలో భాగంగా ఎక్కడైనా చిన్న పొరపాట్లు, దోషాలు లేకపోతే అంటే మీకు చదువు చెప్పింది సరిగ్గా చేయడంలో లోపం కనపడినా, లేదా మీ ప్రవర్తనలో ఏదైనా చిన్న లోపం కనపడినా కూడా ఖచ్చితంగా కొట్టి ఉన్నా, అందులో సందేహం లేదు. ఆ కొట్టినటువంటి దెబ్బల ద్వారా మీరు బాగుపడ్డారనే మేము అనుకుంటున్నాం. వాటిని మనసులో పెట్టుకుని ఇంకో రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. సార్ అయితే ఒక మాట అన్నారు, క్షమించండి అన్నారు. ఉపాధ్యాయులుగా మేము మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులను క్షమాపణ కోరడం అనేది ఏ రూపంలోనూ సరైనది కాదు. అన్యదా భావించొద్దు, మరో విధంగా తీసుకోవాకండి. మంచి మార్గంలో పెట్టడం కోసంగా చేసినటువంటి చర్యలు మాత్రమే అలానే తీసుకోండి. అలానే తీసుకున్నారని కూడా మేమందరం భావిస్తున్నాము. మీరందరూ కూడా మా దగ్గర మరి ఆ 4 సంవత్సరాల పీరియడ్లో మాకు సారు గోవింద సార్ అయితే
ఇక్కడ సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. మాలాంటి వాళ్ళను కూడా ఎంతోమందిని మరి అద్భుతంగా తయారు చేసి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. కాబట్టి మరి మేము పనిచేసిన కాలంలో చెప్పినటువంటి మంచి మాటలు, మంచి విలువలు, లేకపోతే ఏవైతే చెప్పామో వాటిని అన్నింటికి కూడా మనసులో పెట్టుకొని వాటిని ఆచరణలో పెట్టి ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేట్టుగా సార్ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, పే బ్యాక్ టు సొసైటీని. మనము విద్యావంతులు అయినాము, చదువు నేర్చుకున్నాము, వివిధ రంగాల్లో స్థిరపడ్డాము. స్థిరపడిన తర్వాత ఖచ్చితంగా ఆ స్థిరపడిన వ్యక్తులుగా మనకంటూ సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. మనం తిరిగి సమాజానికి ఏం చేయాలని అంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనము ద్వారా ఎంత వీలైతే అంత భవిష్యత్తులో కూడా కొనసాగించే విధంగా చేస్తారని ఆశిస్తూ మరొకసారి అందరినీ, మా ఉపాధ్యాయ సహచర మిత్రులను, అలాగే మీతో చదివినటువంటి సహచరులందరినీ కూడా మరి ఇంత సుదీర్ఘకాలం గ్యాప్ తర్వాత కలిపి అనుభూతులను షేర్ చేసుకునే విధంగా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఇంకా మంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మేడం కార్నర్ ఇలా ఫొటోస్ అయి చూడాలి, అందరూ నవ్వుతుండాలండి సార్. రెడీ స్మైల్ సార్. ఎలా ఉందండి? రెడీ రెడీ చూడండి సార్, చూడండి ఒకసారి, అందరు చూడండి ఒకసారి. చేయి తీసేసి మామూలు స్టిఫ్గా ఉండండి. రెడీ స్మైల్ స్మైల్ స్మైల్. రెడీ సార్, చూడాలి. రెడీ సార్, వన్ మోర్. రెడీ రెడీ చూడండి. అలా ఉంది. రెడీ సార్, రెడీ వన్ మోర్. రెడీ సార్, ఓకే. ఒంగోలు వరకు టచ్లో ఉన్నాను. ఒంగోలు వెళ్ళిన తర్వాత తన సెల్ మారింది. అక్కడ నుంచి సార్ ఇచ్చారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహానికి సునీత మేడం గారు
all the fun, we miss all the joy, we miss you. నీడలేమంటూ నిడుకోలు గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి దోషులు. We miss all the joy, we miss you, we miss all the fun. ముందే మనం సార్ వాళ్ళు మన కోసం టైం కేటాయించి వచ్చారు కాబట్టి వాళ్ళని పంపించిన తర్వాత మనం ఎంతసేపు అయినా ఉందాం. చీకటి సీనా శాల్వా వేసేసి నిలబడేసేయండి అందరూ. మేడం నిలబడే ఎలా ఉందండి నువ్వు చూడన్నా, సెల్లే కాదు ముందు కెమెరా చూడన్నా. ఓకే రెడీ చూడండి. రెడీ మ్యామ్ రెడీ రెడీ ఓకే. పొన్నలూరు మండల విద్యాశాఖ అధికారి హరిబాబు సార్కి మా బ్యాచ్ తరఫున మనందరి బ్యాచ్ తరఫున గొప్ప ఆత్మీయ సన్మానం. వేసేయండి దండ వేసేయండి. పూలదండ వెండి గ్లాస్ బహుకరణ. సార్ ఎటు చూడండి ఫోటో అన్న మీరు కూడా రెడీ 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 సార్ చూడాలి మేడం. ఓకే కూర్చోండి నా మీరు సైడ్ వచ్చాడు అన్న. మేడం ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చాడు. పూలదండతోటి మేడం ఒక మంచి వెండి గ్లాస్ ని సార్కి అందజేసి ఆత్మీయ సన్మానం చంద్రమౌళి సార్కి ఘనంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రమౌళి సార్. మూతకర్ దండతోటి వాసం చూపించాల్సింది. పూలదండ వేసి శర్మ సార్కి శాల్వా దుశ్శాల్వా కప్పడం ద్వారా వెండి గ్లాస్ ను అందజేసి శర్మ సార్కి మన బ్యాచ్ తరఫున ఆత్మీయ ఘన సన్మానం జరుగుతుంది. చూడండి ఫోటో సార్ చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శర్మ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిత్రులు దయచేసి వేదికలకు రావాలి, అమ్మాయిలు రావాలి. సో రామాంజనేయ సార్ గారికి పూలదండ అదేవిధంగా దుశ్యాలతోటి సత్కరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన బ్యాచ్ పక్షాన ఒక వెండి గ్లాస్ ని జ్ఞాపికగా అందజేయడం జరుగుతూ ఉంది. మేడం చూడండి కొంచెం బ్యాక్ రాసుకోండి అన్న, ఇబ్బంది లేదా. ఓకే రెడీ. 2002 బ్యాచ్ ద్వారా దుశ్శాల్వా అదేవిధంగా పూలదండతోటి వారిని ఘనంగా సత్కరించడం జరుగుతూ ఉంది. తదుపరి వెండి గ్లాస్ బహుకరణ జరుగుతూ ఉంది. ఓకే సార్ చూడండి సార్ ఫోటో వైపు రెడీ. మేడం ఎలా ఉండండి. ఓకే థ్యాంక్ యూ చిన్ని సార్, థ్యాంక్ యూ. సో చిన్ని సార్కి సన్మానం తర్వాత ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయ బృందంలో విద్యార్థుల చేత సన్మానం పొందడం నిజంగా ఒక అరుదైన ఘట్టం. చూడండి ఈ సందర్భంగా సునీత మేడం దుశ్యాలతోటి అదేవిధంగా దండ ఘనంగా సన్మానించడం జరుగుతుంది. చూడాలి మ్యామ్. కొంచెం స్మైల్.
మేడం ఇలా చూడాలి కార్నర్. అక్కడ ఉండదామని. ఓకే అలాగే ఉన్నా రెడీ బ్రో చూడండి. కేక్ కట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. వెలిగించడంలో నా తర్వాత ఎవరైనా అంటున్నా నరేంద్ర టయానికి చేతులు శివరవుతున్నాయి పాపం. అది సో కార్యనిర్వాహకులు కేక్ వస్తే బాగుంటది, వారికి ఇచ్చేటువంటి గౌరవం అదే. సో అమ్మాయిల నుంచి అబ్బాయిల నుంచి వెంకటయ్య కృష్ణ, అమ్మాయిల నుంచి వెంకటయ్య కాదురా నాయన. సో సునీత చేతులు ఇది నేను కట్ చేయలేను. చిన్న కొంచెం సైడ్ రా నాన్న బాబు. చోటు ఒక దగ్గర ఉండాలి. సైడ్ సైడ్ ఇవ్వండి మేడం. సైడ్ ಬಂದಿರ್ತೀರಾ ಇಲ್ಲ ಇಲ್ಲ The slimmest vegan level phone launch of the year, Samsung F50 and fast performance inside. That is Galaxy F55 for you. అది